హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. రేపు వినాయక చవితి. సో వినాయక చవితి అంటే రకరకాల ప్రాంతాలలో రకరకాల పిండి వంటలు చేయడం అయితే జరుగుతుంది. ఆ పిండి వంటలలో ముఖ్యంగా గారెలు, బూరెలు, ఉండ్రాళ్ళ పాయసం, కుడుములు, పాల తాలికలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మేమొచ్చేసి తెలంగాణ సైడ్ ఉండేవాళ్ళము. ఇప్పుడంటే తెలంగాణ, ఆంధ్ర అని విడగొట్టారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం కదా. సో విడగొట్టిన దాని ప్రకారంగా చెప్పాలి అంటే తెలంగాణ సైడ్ అనమాట. సో నాకు పెళ్ళైన కొత్తలో ఉండ్రాళ్ళ పాయసం అనే కాన్సెప్ట్ నేను మా అత్తగారి ఇంట్లోనే చూశాను. మా ఇంట్లో అంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉండ్రాళ్ళ పాయసం చాలా ఇష్టంగా తింటారనమాట. సో మా అత్తయ్యగారు ఫ్యామిలీలో అందరూ ఉన్నారు అనుకుంటే ప్రొద్దునే తలస్నానం చేసుకొని ఆ ఉండ్రాలు చేయడానికి కూడా ఒక నియమము, నిష్ట ఇదంతా ఉంటుందన్నమాట. ఆ నిబంధనలు అవన్నీ పాటించి చక్కగా తలస్నానం చేసి ఉండ్రాలు తయారు చేసేవారు సాయంత్రం వరకు. ఆ ఉండ్రాళ్ళు దేంతో చేసేవారు? గోధుమ పిండితోటి అనమాట. ఆ గోధుమ పిండి ఉండ్రాళ్ళు ఇంత చిన్నగా చేసేవారు. ఎంత టైం పట్టేదో అసలు. ఈజీగా 1 కేజీ పిండి తడిపేవారు. కేజీన్నర పిండిని ఇంత చిన్న ఉండ్రాలు చేయాలి అంటే ఒక టైం తర్వాత చేతులు నొప్పిలేస్తూ ఉంటాయి, బోరింగ్ అనిపిస్తుంది. కానీ మా అత్తయ్య గారు ఎంతసేపు ఆమె ఓపికకి నమస్కారం చెప్పాలన్నమాట. ఎంతోసేపు కూర్చొని ఉండ్రాలు చుట్టేవాళ్ళు. కానీ పాయసము ట్రస్ట్ మీ సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అది మా అత్తయ్యగారు చేసే ఉండ్రాళ్ళ పాయసం. అయితే నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా ఇక్కడ ఇప్పుడు వినాయక చవితి రేపు కదా, ఇక్కడ ఎవరూ లేరు. కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఈవెన్ నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఆ ఉండ్రాళ్ళ పాయసం నేను సాయంత్రం అయితే చేస్తున్నాను అనమాట. చక్కగా తలస్నానం అయితే చేయడం జరిగింది. తర్వాత ఉండ్రాళ్ళు నేను ఇంకా రాత్రి 8 వరకు ఎంత వీలైతే అంతైతే చేయడానికి ట్రై చేస్తాను. కానీ మా అత్తయ్య గారు లెక్క కేజీన్నర నేను చేయలేను. మహా అంటే పావు కిలో లేదంటే ఒక ½ కిలో కంటే తక్కువే చేస్తానండి. సో ఆ ఉండ్రాళ్ళ పాయసము ఒకప్పుడు మా అత్తయ్యగారి స్టోరీ చెప్పేవాళ్ళు. మా అత్తయ్యగారు చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు అలాంటివి ఉండే కాదంట. ఆవిడ చిన్నప్పుడు సో ఉండ్రాళ్ళ పాయసం చేసేసి శుభ్రంగా గిన్నెలో ఒక చల్లటి ప్లేస్లో పెట్టేవాళ్ళు అనమాట. ఒక 2-3 రోజులైనా, ఈవెన్ వారం రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉండేయంట. అవి అలా తినేవాళ్ళంట. ఒకప్పుడు స్వీట్స్ అంటే బెల్లంతో చేసినవి, గోధుమ పిండితో, బియ్యం పిండితో ఎలాంటివైనా చేసినా షుగర్ తక్కువగా వాడేసి మన బెల్లం ఎక్కువగా వాడేవాళ్ళు కదా, అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే దేంట్లో చూసినా షుగరే. సో ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసానికి ఉండ్రాళ్ళు ఎలా తయారు చేస్తారో, తర్వాత రేపే కదా పండగ, ఇల్లంతా శుభ్రం అదంతా అయితే చేయడం అయిపోయింది. సో పొద్దునకి అంతా రెడీ పెట్టేసుకోవాలి. స్కూల్ ఉంది కదండి. స్కూల్ ఉంటే మాత్రం కొంచెం పిల్లలు వెళ్ళే లోపలే అంతా హడావుడిగా చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఉండ్రాలు చూపిస్తాను మీకు ఎలా చేయాలో. సో ఇది గోధుమ పిండి. నేను వేరే గిన్నెలో ఎక్కువ తడిపాను, కొంచెంగా ఇలా తీసుకున్నాను. ఈ గోధుమ పిండిని ఇలా తడిపేసి దీన్ని ఒక 15 నిమిషాలు అలా పక్కకు పెట్టేసి, అంటే రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇలా చిన్నగా ఉండ్రాలు చుడుతూ ఉంటాను. ఈ పిండి ఎందుకంటే ఈ ఉండ్రాలు చుట్టిన తర్వాత అతుక్కోకుండా ఉండడానికి, పొడిగా ఉండడానికి ఆ పిండి వాడతాను అన్నమాట. పొడి పిండి, ఇది తడిపిండి. ఇంతేనండి, ఇవి ఉండ్రాళ్ళు. కానీ ఎంత కమ్మగా ఉంటుందో ఈ పాయసం అయితే మాకు చాలా ఫేవరెట్. మా మదర్ సైడ్ వాళ్ళు వచ్చేసి ఉండ్రాళ్ళు, కుడుములు అవి పెడతారనమాట నైవేద్యానికి. మా అత్తయ్యగారు ఉండ్రాళ్ళు, కుడుములతో పాటు అంటే బియ్యం పిండి ఉండ్రాళ్ళతో పాటు ఈ ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తారనమాట. సో మీరు ఎలా చేస్తారు? మీ ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇది ఇంత చిన్న ముద్దుకే బాగానే టైం పడుతుంది. మోర్ దెన్ ½ అన్ అవర్ అయితే ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు పువ్వులు తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చామన్నమాట. అన్నీ సాయంత్రమే తీసుకొచ్చి రెడీగా పెట్టేసుకుంటున్నాము. ప్రొద్దున్నే షాపింగ్ అంటే చాలా కష్టము. అందులో ఇక్కడ పండగలు అంటే ముఖ్యంగా పువ్వులు అలాంటివి అస్సలు దొరకవు అన్నమాట. సో నేనైతే
పువ్వుల కోసము ఇక్కడ క్రోగర్ అని ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్కి వచ్చేసా. అదేంటి పువ్వులు లేవా? ఓ మై గాడ్, అదేంది పువ్వులు లేకపోవడం ఏంది? ఈ పువ్వులు కాదు, నార్మల్గా పువ్వులు ఉంటాయి ఇక్కడ, పువ్వులు లేవు విచిత్రంగా. ఏం పువ్వులు? ఇంత పెద్ద అవి కాకుండా చామంతులు అవన్నీ చాలా ఉంటాయిగా. ఇగో ఇట్లా ఉన్నాయి పువ్వులు ఇక్కడ. ఇగో ఇంత బంచ్ $7. యా, ఇదా ఇదా? ఇంత చిన్నగా ఉన్నాయి కదా. కొంచెం ఎల్లో కలర్ బ్రైట్గా ఉండేది చూద్దాం ఆగు. ఇక్కడ ఉన్నాయి. ఇవి తీసుకోనా? $7. పద పండ్లు తీసుకున్నాం. యా, ఇక్కడ అసలు మన పండగలు అంటే పువ్వులు పండ్లు ఇవన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈరోజు యా షూర్ నార్మల్గా ఇక్కడ షాప్కి ఎక్కువ రారు మన వాళ్ళు, ఇక్కడ ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు. అలాంటిది ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. అరటిపళ్ళు తీసుకున్నావా? ఓకే, పియర్ తీసుకుందామా? ప్లమ్సా? సో ఇక్కడ మన పండగలకి చాలా కష్టం దొరకడం అన్నట్లు అయిపోతుంది. ఇక్కడైనా కాస్త కూస్త మన వాళ్ళు తక్కువ ఉన్నారు, మన వాళ్ళు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే పండ్లు పువ్వులు ఇవన్నీ అసలు దొరకవు, అలా ఉంటుందన్నమాట. సో చాలా దూరంగా వెళ్ళి ఎక్కువగా ఈ అమెరికన్స్ ఉన్న ప్లేస్లలో వెళ్ళేసి పండ్లు పువ్వులు తీసుకోవడం జరుగుతుంది. అక్కడైతే పెద్దగా పండ్లు పువ్వులు ఖర్చు అవ్వవు, దొరికిపోతాయి మనకి. సో ఎక్కడ చూసినా ఫుల్ షాపింగ్ ఉండే. నా కొబ్బరికాయలు అయితే మర్చిపోయాను, ఇంటికి వచ్చేసాను. పత్రి కూడా కావాలి, అసలు టైం లేకుండా అసలు ఏమీ అన్నీ మైండ్లో నుంచి వెళ్ళిపోయాయి అనమాట. సో షాప్కి వెళ్తే ఇప్పుడు ఏంటంటే పిచ్చి రష్ ఉన్నారు, లైన్లు అయితే బార్లు దేరున్నారు అనమాట. సో ఇలా కాదనేసి ఇంటికి వచ్చాను. యాక్చువల్గా మన బ్యాక్ యార్డ్లోనే బోల్డన్ని చెట్లు ఉన్నాయి, పత్రి కింద మనం బోల్డన్ని వాడేసుకోవచ్చు. జామ ఆకుంది, రావి ఆకుంది, ఉమ్మెత్త ఉంది, ఇన్ని రకాలు పెట్టుకొని నేనేంటి బయటకు వెళ్ళానని అసలు నా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ జనాలను చూసి నాకు ఒకటైతే ఆలోచన వచ్చింది, ఏంటంటే మా లైన్లో అంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఎవరికైనా కావాలి అంటే ఫ్రీగా ఇచ్చేద్దాం అనేసి. సో కమ్యూనిటీలో పోస్ట్ చేశానమాట, ఎవరికైనా పత్రిక కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో అని. కొంతమంది అయితే రియాక్ట్ అయ్యారు, వాళ్ళందరి కోసం అనేసి ఇప్పుడు ఇది కోసుకొచ్చేసానమాట. సో ఒక 4 to 5 ఫ్యామిలీస్ అడిగారు, వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఇవ్వబోతా ఉన్నాను. ఇదిగోండి, రావి, వేప, జామ. యాక్చువల్గా పత్రి కింద బోల్డ్ అన్ని రకరకాల ఆకులు వాడేస్తూ ఉంటాం కదా, అన్నీ హెల్త్కి సంబంధించినవి అయితే. సో అలానే మన బ్యాక్ యార్డ్లో బోల్డ్ అన్ని ఆకులు ఉన్నాయన్నమాట. సో అన్నీ కట్ చేశాను, ఇప్పుడు అందరికీ ప్యాక్ చేయబోతా ఉన్నాను. రేపు గణేశుడి పూజ అంటే చాలామంది ఎలా అంటే సో లాస్ట్ మినిట్ షాపింగ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి కదా. నేనైతే
గణేషుడి పండగకి ఇది చేయాలి అది చేయాలి అనుకుని అన్నీ మర్చిపోయాను. అసలు ఫుల్ బిజీ ఉండే అనమాట. సో ఫైనల్లీ పత్రి కోసం అని మనం షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ప్యాకెట్లని బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా అనేసి సో అందరికీ పనిచేస్తున్నాను. ఎవరెవరికి కావాలి, ఐ మీన్ ఎవరెవరు కావాలి అన్నారో వాళ్ళందరికీ. చిన్న కవర్స్ లేవు నా దగ్గర, పెద్ద కవర్స్ ఉన్నాయి. సో అన్ని బ్యాగ్లో కొంచెం కొంచెంగా వేసేసాను. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి చూస్తే ఇంత బ్యాగు ఎంత ఎక్స్పెన్సివ్ ఉందంటే, ఎక్స్పెన్సివ్ అంటే పెద్ద ఆస్తులు అడగట్లేదు, బట్ స్టిల్ కూడా $7 $8 ఆ టైప్ ఉందన్నమాట. ఇంత 4-5 ఆకులకే. సో మా కాలనీలో వచ్చేసి అంటే మా లైన్లో వాళ్ళు ఒక 5-4 అడిగారు. సో అందరికైతే ప్యాక్ చేసేసాను. ఇంకా ఇంత ఉంది, ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను. సో ఈరోజు మనం గణేష్ పూజకి ఇవన్నీ ఫ్రీ అండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, తీసుకొని కూడా. సో నేను ఒక చిన్న డెకరేషన్ చేసి పెట్టేసుకున్నాను. ప్రొద్దున్నే ఫుల్ హడావడి ఉంటుంది కదా. సో ఇలా ఒక సింపుల్ డెకరేషన్ అయితే చేసి పెట్టుకోవడం జరిగింది. సో అలా ఒక చిన్న డెకరేషన్ కూడా చేసి రెడీగా పెట్టేసుకోవడం అయితే జరిగింది. విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ప్రొద్దున్నే మళ్ళీ ఒక్కసారి అంటే పులికాప్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. సో స్కూల్ టైంలో ఇవన్నీ నాకు చాలా కష్టమైపోతుంది. ప్రొద్దున్నే ఈ డెకరేషన్ చేయాలి, మళ్ళీ వంటలు చేయాలి, పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి. అందులో పండగల టైంలో బయట అస్సలు తినేము, ఎందుకంటే బయట ఆయిల్స్ కానీ అంతా ఫ్రోజన్ ఫుడ్డే ఉంటుంది, ఏది ఫ్రెష్గా తిన్న ఫీల్ ఉండదు అనమాట. సో అందుకనే పండగల టైంలో నేను ఇంట్లోనే పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను. సో ఇదన్నమాట. రేపు గణేష్ చతుర్థి. సో ముందుగానే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్తున్నానండి. సో ఒక చిన్న అంటే మనం గార్డెనింగ్ చేసుకున్నందుకు నలుగురికి కూడా ఉపయోగపడాలి కదా. సో అదే కాన్సెప్ట్ తోటి మన బ్యాక్యార్డ్లో ఉన్న పత్రిని అంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, నలుగురికి కూడా మనం ఇప్పుడు పంచడం అయితే జరుగుతుంది. అంతా రెడీ చేసి పెట్టాను. 8:30కి పికప్ టైం అని చెప్పాను. సో లెట్స్ సీ. సో ఇవన్నీ కూడా రాత్రినే రెడీ చేసి పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ప్రొద్దున్నే ఇది మిస్సింగ్ అది మిస్సింగ్ అని అనకుండా. సో ఉండ్రాళ్ళేమో ఇలా చేస్తామన్నమాట. ఇది వచ్చేసి పావు కేజీకి కొంచెం పైన ఉంటాయి అంతే అండి. నేను ఎక్కువ చేయలేదు, కానీ ఇంత చేయడానికి చాలా టైం పట్టేసింది. నేను సాయంత్రము 5:30కి అంటే ఇంటికి రాగానే స్నానం చేసేసి కాస్త చక్కగా ఇలా ఉండ్రాళ్ళ పిండి అంటే గోధుమ పిండి తడిపేసి ఇలా ఉండ్రాలు చుట్టేసాను అనమాట. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పలక, లడ్డు, ఎలక, వజ్రాల పెట్టి ఇవన్నీ బలపాలన్నమాట. సో ఎవరికి ఏది వస్తే ఇయర్ ఎలా ఉంటుందని ఒక సరదాగా ఒక ఫన్ గేమ్ ఉంటుంది ఉండ్రాలు తినేటప్పుడు. సో ఇలా అయితే చేసి పెట్టేశాను. హలో, హాయ్ దాదా, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. అబ్బా ఏంటి తెచ్చేసుకున్నారా అన్నీ? అసలు అక్కడ షాప్ లో బార్లు తీరున్నారు, అది చూసి నేను ఇది పెట్టాను. సో మచ్. దీంట్లో 5 వెరైటీస్ ఉన్నాయి. శాస్త్రనామం మన అందరూ అడిగారు కదా, సో మన లైన్ లో వాళ్ళు నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి అన్ని ప్యాక్ చేశాను అనమాట. అది గరికి ఒకటి మీరు ఇంకా మనం 5 ఫుల్ రష్ ఉన్నారు. అవును పాపం వెళ్ళాడినంతా ఎప్పుడు వస్తాడో తెలియదు. యాక్చువల్లీ మేము సాటర్డే అని ఫిక్స్ అయిపోయాము, కానీ గ్రూప్ లో ఎవరో చెప్పారు రేపు వెళ్తాను, పిల్లలు ఉన్నారు ఇంట్లో, పిల్లలు. హాయ్ దాదా.
క్లీనింగ్ అయిపోయింది. తనకు కూడా ఇవ్వాలా? ఓకే. ఓ యా యా. లేదు లేదు, రేపు ఫుల్ డే ముహూర్తం ఉంది మనకి, ఫుల్ డే ఉంది రేపు. తొందర ఏం లేదబ్బా, రేపు సాయంత్రం వరకు ఉంది, అసలు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ నాకు పూర్ణాలా? ఓ ఓకే ఓకే ఓకే. ఆ మగవాళ్ళు చేస్తారా ఇంట్లో? నైస్ నైస్.